అందమైన గోదావరి, అంతకంటే అందమైన పరిసరాలు, చక్కటి లాంచి, ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్లాల్సిన ట్రిప్, అందులో ఒక వింత మనిషి. రామ్ శ్రీరామ్. రామ్ శ్రీరామ్ బాండ్, జేమ్స్ బాండ్. థ్యాంక్స్. ఆ వెదర్సలు టాప్తావా ఏదో పొలిటికల్ లీడర్ లాగా? నేను ఇంజనీరింగ్ కాకినాడలో చేశానండి. ఎంఎస్ ఏమో యూఎస్లో చేశాను. ఇంత చదివి నువ్వు పాలిటిక్స్ లో చేరతావా? నీకేమన్నా మెంటలా? ప్రజల కోసం ఏదో పని చేద్దామని. ఎప్పుడు చెత్త పాలిటిక్స్, దేశ సేవ అంటూ ఏదో మాట్లాడతావు. అందుకేనేమో ఆ రవీందర్ని పెళ్లి చేసుకుంటుంది. తన కోసం పోనీ వేరే జాబ్ చేయొచ్చుగా? కమాన్ సీత, ఒకళ్ళ కోసం నేను మారిపోతూ ఉంటే ఇంకా నా ఐడెంటిటీ ఏముంటుంది? ఒక 4,000 ఇస్తావా? బట్టల వ్యాపారం మొదలెట్టామంటగా, డబ్బులు లేక దాన్ని మూసేయటం. నీకెందుకు ఆ బిజినెస్ లో? నేను చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఈ ఉద్యోగాలు వ్యాపారాలు మగాళ్ళం మేమే చేయలేక చేస్తుంటే నీకెందుకమ్మా? అంటే నేను ఇంట్లో అంటు తోకుంటూ కూర్చోవాలా? నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోయి లక్షల డబ్బులు వచ్చి, వద్దులే, ఇది టూ మచ్. ఏదో బతుకు. అన్నా నేను అడుక్కున్నాను కదన్నా. ఉంచుకోరా, పర్వాలేదు. గివ్ మీ హ్యాండ్. నువ్వు దేవదాస్ లాగా ఫీలింగ్ ఇచ్చావు కదా రామ్. ఇప్పుడు లైఫ్ లో ఎంతో మంది కాదు అంటారు, కొంతమంది కలుస్తారు, కొంతమంది విడిపోతారు. ఎవరైనా అమ్మాయిని ఇరానీ కేఫ్ కి తీసుకొచ్చి మాట్లాడతారా? నీకు ఓకేనా? నాకు ఓకే. ఏదైనా స్టార్ హోటల్ కావాలా? నేను అంతగా ప్రజాసేవ చేయాలనుకుంటే మాలా సర్వీసెస్కి రావచ్చు కదా. సపోజ్ ఈ బోట్ ఇక్కడే మునిగిపోయిందనుకో, ప్రాణాల కోసం పరిగెత్తే వాళ్ళలో ఫస్ట్ వాడివి నువ్వుంటావు, అండ్ వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం వెళ్లే వాళ్ళలో ఫస్ట్ వాడు రామ్ ఉంటాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. యూ కాన్ సే దట్ సీత. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్, ఐ నో ఇట్. అవును, అసలు నా గురించి నీకు ఏం తెలుసని అంత కాన్ఫిడెంట్గా మాట్లాడేశావు? నాకు తెలుసు, ఇంకా చాలా తెలుసు. పాటలు చెత్తగా పాడతావు, సిగరెట్లు తాగడం కూడా చేత కాదు, అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తే మొహం తిప్పుకుంటావు, సినిమాలు చూడవు, నీకు ఇవ్వడం తప్ప తీసుకోవడమే తెలీదు, నీ ఆఖరి రూపాయి కూడా నీ కోసం వాడుకోవు. నన్ను తలుచుకోగానే నీకు గుర్తొచ్చేది నీ చేతి వేళ్ళు. ఫస్ట్ టైం నోటీస్ చేసింది కూడా అవే. ఎలా ఉంది? చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. 50,000 అంతా నీకే. రామ్, చిన్న వస్తున్నాడు, వాణ్ణి గెలవని. సీత, మనం పెళ్లి చేసుకుందామా? నీ అంత తేలిగ్గా అసలు ఏ సంబంధం లేని ఒక కుర్రాడు కోసం రాజీ ఎంత డబ్బు వదులుకునేది కాదు. ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. రాములోని కథ మనకి ఏం చెప్తుందంటే, ఎన్ని కష్టాలు వచ్చినా మనకు ఊరు ఉండాలి. తీసుకో. రాముడికి సీత, సీతకి రాముడు. ఆ కష్టాలను ఆనందంగా ఎదుర్కోవాలి, ఎదుర్కొని ఆదర్శవంతమైన జీవితం గడపాలి.